హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ అవర్ ఇండియా. సో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు సౌత్ ఇండియన్ తాజ్ మహల్ గురించి. ఎస్, మీరు విన్నది కరెక్టే. మన సౌత్ ఇండియాలో కూడా ఒక తాజ్ మహల్ ఉంది. కానీ ఈ తాజ్ మహల్లో చాలా వింతలు, ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. ఆ వింతల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ తాజ్ మహల్ని చూడడానికి వెళ్ళిపోదామా? ఇప్పుడు నేను చెప్పబోయే కట్టడం ఎలాంటిదంటే, ఇక్కడ మీరు చిన్నగా మాట్లాడినా కూడా పెద్ద పెద్ద అరుపులు, కేకలుగా వినిపిస్తాయి. అదే కర్ణాటకలోని బీజాపూర్కి చెందిన గోల్ గంబజ్ లోని అద్భుతమైన విస్పరింగ్ గ్యాలరీ. ఈ గోల్ గంబజ్ హిస్టరీ గురించి మాట్లాడితే, సుల్తాన్ మొహమ్మద్ ఆదిల్ షా, అతని ప్రియురాలు రంభా, ఇంకా వారి బంధువులు జ్ఞాపకంగా కట్టించిన కట్టడమే ఈ గోల్ గంబజ్. కానీ ఇప్పుడు ఈ 21st సెంచరీలో దీని హిస్టరీ కంటే కూడా ఈ తోమ్ యొక్క ఆర్కిటెక్చర్, దీనిలో ఉండే సౌండ్ టెక్నాలజీ ప్రజలకి ఆసక్తి కలిగేలా చేస్తుంది. ఈ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ ఒక విచిత్రమైన ఎకోకి ప్రసిద్ధిగాంచింది. దీనిపైన ఉన్న ఈ డోమ్ అంటే ఈ బిల్డింగ్ యొక్క అప్పర్ పార్ట్, దీని విస్పరింగ్ గ్యాలరీ. ఈ స్ట్రక్చర్ హైట్ 168 అడుగులు. ఈ కట్టడం ఒక స్పెషల్ ఇంటర్లాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి కట్టారు. అందుకే ఇందులో అసలుకి స్తంభాలే ఉండవు. స్తంభాలు లేకపోవటం వల్ల సౌండ్ వేవ్స్ అన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక కర్వీ లీనియర్ మోషన్లో ట్రావెల్ అవుతాయి. అంతేకాకుండా ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ రౌండ్గా, స్మూత్గా ఉండటం వల్ల సౌండ్ వేవ్స్ అన్ని చాలా ఫాస్ట్గా వాటి తీవ్రత తగ్గేలోపే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ ఒక్క ఆకు కదిలినా కూడా 7 నుంచి 8 సార్లు ఎక్కువ అయ్యి పెద్ద సౌండ్ వస్తుంది. మరి ఇంకా గట్టిగా అరిస్తే చెవులు దద్దరిల్లిపోవాల్సిందే. ఓం కృష్ణ రామ హలో. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, 17th సెంచరీలోనే ఇలాంటి మోడర్న్ సౌండ్ ఇంజనీరింగ్ ఎలా కట్టారు అని. దీని యొక్క చరిత్ర గురించి, దీన్ని ఎలా కట్టారు అని ఎంతో మంది హిస్టారియన్స్ కి, ఎక్స్పర్ట్స్ కి కూడా తెలియలేదు. ఈ గోల్ గంబజ్ గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఇది ఆదిల్ షా తన ప్రియురాలి కోసం కట్టించాడు అని, ఇంకా ఆదిల్ షా యొక్క తండ్రి సుల్తాన్ ఇబ్రహీం షాకి కూడా బీజాపూర్లో ఒక అద్భుతమైన స్మారక కట్టడం ఉందని, దానికంటే అద్భుతంగా కట్టించాలని ఈ గోల్ గంబజ్ ఆదిల్ షా కట్టించారు అని, ఇలా ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి. కానీ ఇవేవి నిజం కాదని హిస్టారియన్స్ చెప్తున్నారు. ఈ అద్భుతమైన కట్టడాన్ని ఎంతో మంది సెకండ్ తాజ్ మహల్ అంటుంటారు. ఎందుకంటే తాజ్ మహల్ ఎలా ప్రత్యేకమైన కట్టడం అయిందో, ఈ గోల్ గంబజ్ కూడా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన కట్టడం. ఈ అద్భుతమైన కట్టడం మీద ఎన్నో కథలు ఉన్నాయి. ఇందులో డెక్కన్ కల్చర్ ఉంది, రోమన్ వంశస్థుల కథలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రపంచంలోనే ఒక స్పెషల్ అండ్ ఒక అద్భుతమైన కట్టడం అయ్యి చరిత్రలో నిలిచిపోయింది. సో ఈ వీడియో కింద గైస్, మన ఇండియా సెకండ్ తాజ్ మహల్ అని పిలువబడే గోల్ గంబజ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకొని మన నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. ఎందుకంటే మన నెక్స్ట్ వీడియో అద్భుతంగా ఉండబోతుంది. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అప్పటి వరకు